హాయ్ వీవర్స్, ఈరోజు ఈ వీడియోలో సీజన్కు తగ్గట్టు కంసుపిట్టలు మరియు పిల్లల పెంపకంలో హెల్త్ గురించి కొన్ని జాగ్రత్తలు లేదా మార్పులు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటాయి. అలాంటి మార్పులలో కనెక్ట్ అయిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ప్రజెంట్ మా పౌల్ట్రీ ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్లో మేము కొంత నష్టపోయిన తర్వాత మీకు అలర్ట్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో చేయబడింది. నార్మలీ కోడిగుడ్లు ఇడిగించడానికి 21 రోజుల సమయం పడుతుంది. అదే కంసుపిట్టల గుడ్లు ఇడిగించడానికి 18 రోజుల సమయం పడుతుంది. ఈ హ్యాచింగ్ మిషన్లో 2 రూమ్లు ఏదైతే మీరు చూస్తున్నారో దీంట్లో మొదటిది వచ్చి హ్యాచింగ్ రూమ్. ఈ రూమ్లో గుడ్లు 15 రోజుల వరకు వేడి ఇచ్చేకై ఈ విధంగా గుడ్లు సెట్ చేసి పెడతాం. 15 రోజుల తర్వాత ఈ సెకండ్ సెక్షన్ రూమ్ అంటే డ్రై రూమ్లో షిఫ్ట్ చేసి ఆ తర్వాత 3 రోజులు పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల ఇడిగిన పిల్లలు తడి ఆరి చక్కగా డ్రై అవుతాయి. 15 డేస్ హ్యాచింగ్ రూమ్లో అండ్ 3 డేస్ డ్రై రూమ్లో టోటల్ 18 డేస్ ప్రాసెస్ ఇది. కానీ ఎండాకాలంలో గుడ్లు 15వ రోజే ఇడగడం మొదలవుతున్నాయి. అందుకని 15 రోజుల తర్వాత కాకుండా 15వ రోజే ఎగ్ డ్రై రూమ్లోకి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. 15వ రోజు నుంచి ప్రతి 24 గంటల్లో ఎన్ని పిల్లలు ఇడిగితే అన్ని బ్రూడర్లో డ్రింకర్ మరియు ఫీడర్స్ అరేంజ్ చేసిన బ్రూడర్ సెక్షన్కి పిల్లలను షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎండ వేడి మరియు దాహం వలన ఈ కంసు పిల్లలు చనిపోతున్నాయి. మామూలుగా మిగతా సీజన్లో అయితే ఈ కంసు పిల్లలు 48 నుంచి 72 గంటల వరకు కూడా సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండగలిగే ఇమ్యూనిటీ కలిగి ఉంటాయి. దాహం జీవుల ఎదుట అద్దం పెడుతుంది. నీటి ప్రతి బిందువు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. విలువ నీటికి కాదు దాహానికి ఉంటుంది. సో మేము మా పొరపాటు లేదా ఈ హ్యాచింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్న మొదటి దశ వల్ల ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి చాలా మూల్యం చెల్లించాం. 50% పైగా చిక్స్ని గత నెల మార్చ్ 20వ తేదీన కోల్పోయాం. ఎనీవే మేము కింద పట్టాక లేచి నిలబడ్డాం. కానీ ఒకవేళ మీకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే లేదా ఆరంభించే ఉద్దేశం ఉంటే ఇలాంటి వీడియోలు ఎగ్జాంపుల్గా తీసుకొని కింద పడకుండా నడవగలిగే నైపుణ్యం నేర్చుకోండి. ఎనీవే మేము ఓడిపోవడం కాదు గెలవడం నేర్చుకుంటున్నాం. ఎవ్రీ సిచ్యువేషన్లో ముందుకు నడవడం నేర్చుకుంటున్నాం. ప్రయాణంలో తడబడకపోతే గమ్యం యొక్క ప్రాముఖ్యత ఎలా తెలుసుకుంటాం? తప్పుతో ఢీ కొనకపోతే ఒప్పు ఏదో ఎలా గ్రహిస్తాం? ఈ వీడియోలో సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మా ఛానల్తో కోలాబరేట్ చేసుకునే ఉద్దేశం ఉన్నవారు ఈ వీడియోలో షో అవుతున్న జోయా ఖాన్ వాట్సాప్ నెంబర్తో చాటింగ్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ నెంబర్స్పై కాల్ అటెండ్ చేయరు. ఇది కేవలం చాటింగ్ ద్వారా ఛానల్ కోలాబరేట్ చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకవేళ కంసుపిట్టల ఫార్మింగ్లో సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ప్రశ్నలు అడగండి. కంసుపిట్టలు లేదా పిల్లలు కొనే ఉద్దేశం ఉంటే మున్నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హ్యాచింగ్ నుంచి బ్రూడింగ్ దాకా, గ్రో చేయడం నుంచి సేల్ చేసేదాకా అనేక పనుల్లో బిజీ ఉండటం వలన మీరు వేరే ఏ డీటెయిల్స్ కోసం కాల్ చేసినా మేము ఓపికగా సమాధానం ఇవ్వలేం. సో కోఆపరేట్ విత్ అస్. మరియు థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోలాబరేట్ చేసుకునే ఉద్దేశం ఉన్న ఛానల్ జెన్యూన్ మరియు కంటెంట్ బాగుంటేనే మా ఛానల్తో మీ ఛానల్ యొక్క వీడియో కోలాబరేట్ అవుతుంది. ముఖ్యంగా ఏదైనా బిజినెస్ లేదా పౌల్ట్రీ ఫార్మింగ్తో కనెక్ట్ అయి ఉన్న ఛానల్స్కే మా ఛానల్ కోలాబరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోకై మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.